తీసుకోండి. ఏంటివి? ఇది ఫ్లవర్ బొకే. మీ జాబ్ పర్మనెంట్ అయినందుకు విషెస్ చెప్తూ అందిస్తున్నా. ఇది పర్మనెంట్ అయిన ఉద్యోగానికి పబ్లిసిటీ. ఇది మీ టేబుల్ మీద ఉంచండి. సీతా మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. పోస్ట్కి గౌరవం పెరుగుతుంది, మీ టేబుల్కి అందం వస్తుంది. ఆఫీస్కి వస్తారేమో, అక్కడే కంగ్రాట్స్ చెప్పి ఇది మీ టేబుల్ మీద నేనే అరేంజ్ చేసి చిన్న ట్రీట్ ఇద్దాం అనుకున్నా. కానీ మీరు రాలేదు. సాయంత్రం వచ్చి చూస్తే అప్పుడు కూడా మీ దర్శనం కాలేదు. మీరు మీ ఆత్మీయులతో ఆనందం షేర్ చేసుకోవడానికి వెళ్ళుంటారని నేను నా అభిమానంతో నా ఆత్మీయుల కోసం ఇలా అరుగు మీద వెయిట్ చేస్తున్నా. మీ పర్మిషన్ లేకుండా ఇలా మీ అరుగు మీద కూర్చొని వెయిట్ చేస్తున్నందుకు సారీ అండి. నీకు నాకు మధ్య సారీ ఏంటి రఘురామ్? నిన్నింతసేపు వెయిట్ చేయించినందుకు నేనే నీకు సారీ చెప్తున్నాను. సారీనే కాదు, డబుల్ థ్యాంక్స్. ఒకటి ఇలా కంగ్రాట్స్ చెప్పినందుకు, రెండు నువ్వు చేసిన హెల్ప్కి. సీత గారు, నేను మా రేడియోలో సీత గారితోనే మాట్లాడుతున్నానా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? గెట్అవుట్ అని సిటీ లిమిట్స్ దాకా వినిపించే లెవెల్లో అరుస్తారనుకుంటే కొత్తగా థ్యాంక్స్, పైగా డబుల్ థ్యాంక్స్ అంటే అనుమానం వచ్చింది. అయినా నా పాలసీ తెలుసు కదా, నో థ్యాంక్స్ నో సారీ. మీరేంటి డబుల్ థ్యాంక్స్ అంటారు? పోన్లే, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవుతా. హెల్ప్ థ్యాంక్స్ అంటారేంటి? రఘురామ్, ఏమీ తెలియనట్టు నటించకు. నువ్వు చేసింది సహాయం మాత్రమే కాదు, మా కుటుంబం పరువు ప్రతిష్ట బజార్ను పడకుండా కాపాడావు. ఏంటి సీత గారు, మరీ అంత పెద్ద పెద్ద అర్థం కాని మాటలు మాట్లాడతారు? కళ్ళ ముందు కనబడకుండా తరిమేయడానికి తిట్లు మానేసి ఇలాంటి భజంత్రీ కార్యక్రమాలు ఏమైనా మొదలు పెట్టారా? వస్తానండి. రఘు, నేను మార్నింగ్ భాస్కర్ గారికి 5 లక్షలు రిటర్న్ ఇద్దామని వెళ్ళాను. నాకప్పుడే తెలిసింది ఆ అమౌంట్ అడ్జస్ట్ చేసింది నువ్వేనని తెలిసింది. ఇంకా నువ్వు ఏమీ తెలియనట్టు యాక్ట్ చేయకు. ముందు తీసుకోండి సీత గారు. తీసుకోండి. సుతిమెత్తని కనులతో కుమ్మి సుమగంధం విరజిమ్మి నచ్చావోయ్ అచ్చ తెలుగమ్మి. రాగాలమ్మి నువ్వు పిలవంగానే నిన్ను నమ్మి వలచానమ్మి అమ్మి. రఘు, ఏంటండి? నీ 5 లక్షలు. చాలా చాలా థ్యాంక్స్ రఘురామ్. రుణం తీర్చేసుకుంటున్నారా? కాదు, లైఫ్ లాంగ్ నీకు రుణపడే ఉంటాను. చాలాసార్లు నిన్ను అపార్థం చేసుకున్నాను. సారీ. కాస్త అర్థమయ్యేటట్టు నడుచుకో. అయోమయంలో పడేసి ఇబ్బంది పెట్టకు. చిన్న అడ్జస్ట్మెంట్గా ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? సరే, ఆ విషయం వదిలేసి జాబ్ పర్మనెంట్ అయిన ఆనందాన్ని హాయిగా సెలబ్రేట్ చేసుకోండి. బాయ్. బాయ్.
హలో. ఏంట్రా బావా, నీకు అసలు బుద్ధుందా? ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసి బుద్ధుందా అని మాట్లాడుతున్నావు? ఏ టైంలో ఉన్నా ఇలా ప్రవర్తించావు. ఏమైందిరా? ఎందుకంత సీరియస్గా మాట్లాడుతున్నావు? నేను 5 లక్షలు ఇచ్చిన సంగతి ఎవరితోనూ అనద్దన్నాను కదా. నువ్వు ఆ విషయం సీత గారికే చెప్పావు. బుద్ధుందా నీకు? అలా చెప్తావా? ఈ హ్యాండ్తో చేసింది ఆ హ్యాండ్కి తెలియనివ్వను. నువ్వెందుకురా అలా చెప్పావు? అది కాదురా, సీత 5 లక్షలు తెచ్చిస్తూ నేనే హెల్ప్ చేశానని పొగుడుతుంటే హెల్ప్ చేసింది నేను కాదు రఘు అని చెప్పాను అంతే. నీ మటుకు నువ్వు చెప్పేశావు. ఇప్పుడు ఆమె ముందు తలంచుకుని నిలబడేలా చేశావు. ఛా! సారీరా. సారీ అనేది చాలా సింపుల్ విషయం రా. సిచ్యువేషన్ ఫేస్ చేయడం ఎంత కష్టమో నీకు తెలుసా? నచ్చలేదురా బావా, నాకు అస్సలు నచ్చలేదురా. వాడు వాళ్ళ గ్రాండీతో కలిసి భక్తి సినిమా చూస్తున్నాడు. నువ్వు టైం వేస్ట్ చేసుకోకుండా ఇంటికి వెళ్ళమ్మా. మీ పర్మిషన్ లేకుండా ఇలా మీ అరుగు మీద కూర్చొని వెయిట్ చేస్తున్నందుకు సారీ అండి. ఓహ్, ఇన్ని మిస్డ్ కాల్సా? సీత ఇన్నిసార్లు ఫోన్ చేసిందా? సాకేత్, ఇప్పుడు మిస్ కాల్స్ చూసి ఫీల్ అయ్యి లాభం ఏముంది? మిస్ అవ్వకుండా చూసుకుంటే మంచిది. వాడు వాళ్ళ గ్రాండీతో కలిసి భక్తి సినిమా చూస్తున్నాడు. ల్యాండ్ లైన్ ఫోన్ చేసిందా? అవును. వెళ్ళి పలకరించు. తను కలకాలం నీతో కలిసి బతకడానికి ఒప్పుకున్న దగ్గర నుంచి ఎన్ని కలలు కంటోందో. నువ్వీలా ఒకే పద్ధతిలో నిల్చోటం కాదు, కాస్త తన చెయ్యి ప్రేమగా అందుకో. లక్ష్మి, ఈవిడి గారికి తెల్లారినట్టుంది. నా మాట విను సాకేత్. వెళ్ళి పలకరించి దగ్గరికి చేర్చుకో. సరే, నువ్వు వెళ్ళు. లక్ష్మి, ఏంటత్తయ్యా? ఏం చేస్తున్నావు అక్కడ? పాల గ్లాస్ ఇవ్వడానికి వెళ్ళాను. బయట ఎక్కడికి వెళ్ళింది? వాకిలి చిమ్ముతోంది. సరే సరే, నా కాఫీ తెచ్చేవు. సందు దొరికితే చాలు వాడి బుర్ర పాడు చేయాలని చూస్తుంది. వాణ్ణి దగ్గర చేసుకోవాలనుకునే దీన్ని, సీతకు దగ్గరవ్వాలనుకునే వాణ్ణి ఓ కంట కనిపెట్టి ఉండాలి. అమ్మా లక్ష్మి, లక్ష్మి, ఏయ్ ఆగక్కడ! మెడబట్టి బయటకెంటినా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చావేంట్రా?
అమ్మా లక్ష్మి, వాసుగాడి పరిస్థితి పూర్తిగా క్షీణించిందమ్మా. ఇవాళ రేపా అన్నట్టున్నాడు. హాస్పిటల్కి తీసుకొచ్చాం. అక్క అక్క అని కలవరిస్తున్నాడమ్మా. ఒక్కసారి వచ్చి చూసెళ్ళమ్మా. వచ్చి చూడు లక్ష్మి, ఇచ్చి చూడు లక్ష్మి అని అంటావే. వెళ్ళవయ్యా, వెళ్ళు. అంత దయలేని మాటలు ఎందుకమ్మా అంటారు? అబద్ధం చెప్పాల్సిన కర్మ మాకు పట్టలేదమ్మా. నిజంగానే వాడిని ఆ హాస్పిటల్కి తీసుకొచ్చారు, వైద్యం కూడా చేయించారు. ఇంకా అది ఏం చేస్తుంది? డబ్బు కోసమే కదా. ఇది వచ్చి అక్కడ ఏమైనా ఇంజెక్షన్ చేస్తుందా? నేను అన్ని ఎంక్వైరీ చేసి డబ్బులు పంపిస్తాలే. వెళ్ళు. అమ్మా లక్ష్మి, ఒక్కసారి వచ్చి చూసేళ్ళమ్మా. నా మాట కాదని అది వస్తుందా నీతో? ఏయ్, వెళ్ళవే లోపలికి. నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. అమ్మా లక్ష్మి, ఒక్కసారి నువ్వు వచ్చి చూసేళ్ళమ్మా. ఇలాగే చెయ్యి, చివరికి నీ ఇంటి మీద కాకి కూడా వాలదు. ఏయ్, పో, వెళ్ళా. మీ కాలింగ్ బిల్లా? సారీ, నిన్న రాలేకపోయినందుకు. అయ్యో, సారీ అడగడం ఎందుకండి? కుదరలేదు అన్నారుగా. చాలాసేపు వెయిట్ చేయించాను కదా, అందుకే ఫీల్ అయ్యావా? ఒక నిమిషం ఉండండి, కాఫీ తీసుకొస్తాను. సారీ అని మూడ్ మార్చేసా. కాస్త ఓవర్గా మాట్లాడుతున్నట్టున్నావు. తమరు ఓవరేగా. నేనేం ఓవర్ చేశాను? సినిమా చూస్తూ సీతకి హ్యాండ్ ఇచ్చావుగా. నీకు అన్ని విషయాలు చెప్తుందా? నువ్వు మీ గ్రానికి చెప్తావు కదా, అలాగే. రామదాసు సినిమా చూసావా గ్రాని దాసు? ఏమన్నావు? గ్రాని దాసు అన్నా. దిస్ ఇస్ టూ మచ్. నిన్ను సాకేత్, అయ్యో, నా చిలికని అలా వదిలేశారేంటి? రాము, 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 ఏ రాము, రాము, రాము. సారీ చెప్దామని వస్తే నన్ను వదిలేసి చిలక వెంట పరిగెడుతోందేంటి? నాకన్నా చిలక ఎక్కువ. రాము, 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 రాము. నేనొచ్చానుగా. ఇంక కళ్ళు నెత్తిన పెట్టుకొని నడవాల్సిన పని లేదు. నేనేమి నిన్ను పిలుస్తూ రావట్లేదు. ఓ ఐ సీ. నేను మిమ్మల్ని ఎంజిఎం అన్నట్టు మీరు షార్ట్ కట్ లో రఘురామ్ని రాము రాము అని పిలుస్తున్నారు అనుకున్నా. అది సరే, ఈ రాము ఎవరండి? మా చిలుక. మీ చిలక? పంచదార చిలుక, సీతాకోక చిలుక, రామ చిలుక? రామ చిలుకే. ఓ, దానికి మాటలొచ్చా? వచ్చు. వస్తే మీరు పిలవగానే వస్తున్నా సీత అనో, ఎక్కడో ఉన్నా సీత అనో సమాధానం చెప్తుందిగా. అది అలిగినట్టుంది. అలాగా? అలకలు తీర్చడానికి చిట్కాలున్నాయి. చిట్కాలా? ఏంటవి? దానికి ఇష్టమైన పాటో సంగీతమో ఆశ పెట్టాలి. అదేమి ఆశపడే చిలుక కాదు. నేను వయోలిన్ వాయిస్తేనే వస్తుంది. అయితే వాయించండి. వయోలిన్ ఇంట్లో ఉంది.
అయితే నా బంగారు చిలుక, నా మీద నీకు ప్రేమ ఉంటే, మనం నిజంగా ఫ్రెండ్సే అయితే రావే నా బంగారు చిలుక అని కీర్తనలో ఓ పలుకు పలకండి. పలకండి. రాము, నాకేడుపు వస్తుంది. నువ్వు రా రా ఫ్రెండు. లింక్ లేకుండా పిలిపేంటండి? లింక్ ఏంటి? క్లాజ్ పెట్టండి. ప్రేమ ఉంటే రారా రామ్ చిలక అనండి. రాము, నువ్వు నా ఫ్రెండ్ అయితే, నిజంగా నీకు నా మీద ప్రేమ ఉంటే తొందరగా రారా. రా రాము. రాము, థ్యాంక్స్. చూసారా నేనంటే దానికి ఎంత ప్రేమో? మనకన్నా పొడిచే మునగాడే లేడమ్మో, ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో, మన చెయ్యే అది ఇష్టం మార్చుకుందండోయ్. కనీసం నువ్వైనా కరుణించావే చిలకమ్మ. ఊహలే గుండెల్లో ఉన్నాయి, నిన్నే ఊరించాలని అన్నాయి. ఇంటికి పద, నీ సంగతి చెప్తాను. ఎన్నెల్లో చేరాయి, నిన్నే ప్రేమించాలని అమ్మాయి. లక్ష్మి, ఏమిటి అలా ఉన్నావు? ఇంకా వచ్చిపోయిన బాబాయ్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నావా? నా తమ్ముడికి బాగోలేదంటే నాకు బాధగా ఉండదా? వాళ్ళెవరో నిన్ను ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నావే. వదిలించడమే కాని ఏనాడన్నా నీ బాగోగులు చూశారా వాళ్ళు? అన్ని విధాలా నేను బాగున్నప్పుడు నన్ను చూసేదేముంటుంది? ఓహో, ముందా ఫోన్ చూడు. హలో, అమ్మా లక్ష్మి, వాసు పరిస్థితి ఇప్పుడా ఇంకో నిమిషమా అన్నట్టుంది. నిన్నే కలవరిస్తున్నాడు. వాడు కన్ను మూసేలోపు ఒక్కసారి వచ్చేళ్ళమ్మా. డాక్టర్లు లాభం లేదన్నారమ్మా. ఆఖరి చూపైనా చూసేళ్ళమ్మా. ఎక్కడి నుంచి ఆ ఫోను? అమ్మా లక్ష్మి, లక్ష్మి, మా తమ్ముడు చివరి క్షణాల్లో ఉన్నాడు. ఆఖరి చూపైనా చూసాళ్ళమ్మా అని మా బాబాయ్ ఫోన్ చేశాడు. ఏయ్, ఆగవే. ఎక్కడికి చెప్పా పెట్టకుండా అలా పరిగెడుతున్నావు? పరిస్థితి చెప్పానుగా అత్తయ్య గారు. మా తమ్ముడిని ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అలా అనకండి అత్తయ్య, ప్లీజ్. అలా అంటేగాని నువ్వు రావని, నువ్వు రాకపోతే అంతో ఇంతో గుంజడం కుదరదని నా ఆటగాళ్ళు ఆడుతున్నారే. మా వాళ్ళు మీరు అనుకునేంత నీచమైన వాళ్ళు కారు. చావు బతుకుల మధ్య ఉన్నాడని ఎవ్వరూ అబద్ధం చెప్పరు. నీ వాళ్ళ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? ముందు వెనక్కి నడు. నేనిప్పుడు మీతో పంచాయతీలు పెట్టుకుని నిల్చునే పరిస్థితిలో లేను. నా మాట కాదని వెళితే నువ్వు మళ్ళీ ఈ గడప తొక్కలేవు. ఆ విషయం నేను తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం.